నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను మౌనిక ఉగ్రవాద మూలాలపై భారత్ ఉక్కుపాదం మోపుతున్న వేళ బార్డర్లో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది అజ్ఞాతంలో ఉంటూనే సోషల్ మీడియా పాత వీడియోల ద్వారా యువతను మభ్యపెడుతున్న జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ కదలికలపై భారత నిఘా వర్గాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి అలాగే పహల్గామ్ ఉగ్రదాడి కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కు ఉచ్చు బిగుస్తోంది దాయేదిలో తలదాచుకున్న ఉగ్రమూకల భరతం పట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి సరిహద్దు అవతల జరుగుతున్న పరిణామాలేంటి ఉగ్రభూతాలు దొరికేదెప్పుడు ఉగ్రవేటపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ టెర్రరిస్టుల భరతం పాటేందుకు భారత్ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది ఆపరేషన్ సింధూర్ దెబ్బకు బంకర్లలో దాక్కున్న మసూద్ అజర్ హఫీజ్ సయీద్ పై ఉచ్చు బిగుస్తోంది పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ నీడలో తలదాచుకున్న ఉగ్రమూకలపై నజర్ పెట్టింది మోదీ ప్రభుత్వం టెర్రరిస్టుల కుట్రలను భారత నిఘా వర్గాలు పూర్తిగా భగ్నం చేస్తున్నాయి అజ్ఞాతంలో ఉంటూనే అజర్ సాగిస్తున్న హైడ్రామా ఏంటి హఫీజ్ సయీద్ కు భారత్ పంపుతున్న కోర్టు సమన్ల మతలబేంటి అనే చర్చ జోరుగా సాగుతోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ విషయంలో భారత నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి అజర్ను పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ అజ్ఞాతంలో ఉంచినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించినట్లు సమాచారం అయితే అజర్ బయటకు రాకపోయినా అతని పాత ప్రసంగాలు తీవ్రవాద భావజాలాన్ని జైషే మహ్మద్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది యువతను ఆకర్షించేందుకు అజర్ ప్రసంగాలను ప్రధాన ప్రచార సాధనంగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ అధినేత సలావుద్దీన్తో పోలిస్తే అజర్ ప్రసంగాలకు ఎక్కువ ఆదరణ ఉందని నిఘా వర్గాల అంచనా ఆపరేషన్ సింధూర్తో మసూద్ అజర్ కుటుంబ సభ్యులు మరణించారు అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఆయన వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో పహల్గామ్ ఉగ్రదాడి కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కు కోర్టు సమన్లు అందించే దిశగా భారత్ చర్యలు ప్రారంభించింది పాకిస్తాన్లో ఉన్న సయీద్ కు నేరుగా నోటీసులు ఇవ్వలేదని పరిస్థితుల్లో దౌత్య మార్గంలో సమన్లు అందించే ప్రక్రియను ఢిల్లీ చేపట్టింది సమన్లు అందుకున్న తర్వాత కూడా కోర్టుకు హాజరు కాకపోతే తదుపరి చట్టపరమైన చర్యలకు మార్గం సుగమం కానుంది వాస్తవానికి ఇండియా పాకిస్తాన్ మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం లేదు అయినప్పటికీ అంతర్జాతీయ ఉగ్రవాదంపై భారత్ పోరాటం ఆపడలేదు దీంతో రానున్న రోజుల్లో ఊహించని విధంగా ఇస్లామాబాద్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది మోదీ ప్రభుత్వం ఉగ్రవాద మూలాలపై భారత్ ఉక్కుపాదం మోపుతున్న వేళ బార్డర్లో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది అజ్ఞాతంలో ఉంటూనే సోషల్ మీడియా పాత వీడియోల ద్వారా యువతను మభ్యపెడుతున్న జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ కదలికలపై భారత నిఘా వర్గాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో పాల్గొంటున్నారు విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మౌనిక చెప్పండి సార్ ఉగ్రవాద సంస్థలపై భారత్ ప్రధాని మోదీ అయితే ఉక్కుపాదం మోపుతున్నారు
సో ఇలాంటి టైంలో ఒక కీలక పరిణామం అయితే వెలుగులోకి వచ్చింది. అజర్ ప్రత్యక్షంగా కనిపించకపోయినా పాత వీడియోలు, పాత ప్రసంగాలు జైషే మహమ్మద్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. సో దీని వెనుక వీరి వ్యూహం ఏంటి? మౌనిక గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఏముంది, పాకిస్తాన్ మొదటి నుంచి అదే పాత పాట పాడుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే, ఎప్పుడో జైషే మహమ్మద్ చీఫ్ అజ్ఞాతంలో ఉంటే వారు ఉన్నట్టుగా నటిస్తూ ఇప్పుడు బయటకు వచ్చినట్టుగా ఇప్పటి నిన్న మొన్నటి వీడియోలు చెప్పుకుంటూ దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ పాకిస్తాన్ లో అట్లాగే మనకు ఆఖరికి జమ్మూ కాశ్మీర్లో కూడా ఉగ్రవాదం రెచ్చగొట్టడానికి నేను మాట్లాడుతుంది. ఆయన ఉన్నారా లేదా అనే అనుమానం రాకుండా ఉన్నాడు, కానీ ఎందుకు అజ్ఞాతంలో ఉన్నాడు అని కూడా కొత్తగా దానికి వ్యాఖ్యానం జోడించి మరీ పాత వీడియోలు ప్రసారం చేస్తుంది. ఒకసారి మహమ్మద్ అజర్ గురించి మనం చెప్పుకోవాలంటే జైషే మహమ్మద్ చీఫ్ ఆయన 2000 సంవత్సరం నుంచి తీవ్రవాద సంస్థ నడిపిస్తున్నారు. అంతకుముందు కూడా చూసుకుంటే మనకు జైషే మహమ్మద్ అనేక రకాల దుర్మార్గాలు మన దగ్గర చూసినాం మనం. ఆ ఒక రకంగా చెప్పాలంటే 1999లో మన మీద దాడి కానీ, అంతకుముందు కార్గిల్ దాడి కానీ, ఆ తర్వాత రకరకాల దాడులకు అది కారణమైంది. అంతకుముందు 94లో ఆయన అరెస్ట్ చేసినప్పుడు శ్రీనివాసరావు ప్రధానమంత్రిగా ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన అజ్ఞాతంగా మనకు ఆక్రమిత కాశ్మీర్ నుంచి మన కాశ్మీర్లో చొరబడ్డప్పుడు శ్రీనగర్లో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత 99లో ఒక విమానాన్ని హైజాక్ చేసి దాన్ని మొదటి లాహోర్లో దించడం, లాహోర్ నుంచి పాకిస్తాన్ మొదటి అమృత్సర్లో దించడం, తర్వాత పాకిస్తాన్లో లాహోర్లో దించడం, అక్కడి నుంచి మళ్ళీ ఇంధనం నింపుకొని ఇదే పాకిస్తాన్ సహకారంతో ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి కాందహార్లో పెద్ద ఎత్తున డ్రామా జరిగింది చూసాం. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే అజర్ను మనం విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటిదాకా మన జైల్లో 94 నుంచి 99 దాకా జైల్లో మొత్తం తలని మనం వారితో పాటు ఇంకా ఇతర ఖైదీలను కూడా మనకు ఉగ్రవాదులు విడిచిపెట్టాల్సి వచ్చింది. అది ఒక సన్నివేశం. దాంట్లో ప్రధానమంత్రిగా ఉన్నా కూడా 270 మంది భారత ప్రయాణికులను కాపాడుకోవడం విడిచిపెట్టాల్సి వచ్చింది. భారత ప్రయాణికులున్నా ఇతర ప్రయాణికులున్నారు. అప్పటి నుంచి మరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన ఆయన 99 నుంచి వరుసగా అనేక దాడులకు పాల్పడ్డాడు. వరకు చెప్పాలంటే పార్లమెంట్ దాడి కూడా ఆయనే కారణం. అటువంటి వాడిని వీడియోలు ఈ మధ్య నేను విస్తృతంగా ప్రచారం చూస్తున్నాను. కావడానికి ప్రధాన కారణం ఏంటంటే తాను బతికే ఉన్నాడు, ఉద్యమం కొనసాగిస్తామని. సో జైషే మహమ్మద్ ఉద్దేశమే ఒకసారి చూస్తే, వారి ఆ తీవ్రవాద సంస్థ ఉద్దేశం చూస్తే జమ్మూ కాశ్మీర్ను ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ కాకుండా ఆక్రమిత కాశ్మీర్తో పాటు పీఓతో పాటు జమ్మూ కాశ్మీర్ స్వాధీనం చేసుకోవడం, దాని ద్వారా మెల్లగా ఇతర భారతదేశంలోని ఇతర ప్రాంతాలను స్వాధీనం చేసుకునే దాని మీదే వాళ్ళు చూస్తున్నారు. ఒక రకంగా ఆయన ప్రసంగాలు చూస్తే మనకు అప్పట్లో కరాచీలో వేలాది మందిని ఉద్దేశించి నేను ఇందుకోసమే ఏర్పడిందని చెప్పి పెద్ద ఎత్తున జైషే మహమ్మద్ అన్ని దేశాల్లో నిషేధించబడింది, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ కూడా. పాకిస్తాన్ నుంచి మొదలుకొని రష్యా నుంచి మొదలుకొని అమెరికా దాకా, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ ఇట్లాంటి దేశాలను నిషేధించింది. అంతేందుకు ఐక్యరాజ్య సమితి ఈ జైషే మహమ్మద్ ఒక పెద్ద ఉగ్రవాద సంస్థ, దీన్ని నిషేధించాలని చెప్పి తీర్మానం చేసి నిషేధించింది కూడా. అంటే ఐక్యరాజ్య సమితి నిషేధించిన, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ప్రభుత్వమే తాను నిషేధించినా కూడా వాళ్ళు పాకిస్తాన్ లో భావల్పూర్ కేంద్రంగా తీసుకొని ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నారంటే పాకిస్తాన్ అండ లేకుండా అయితే లేదు. ఇప్పుడు పాకిస్తాన్ అండతోనే దుర్మార్గం ప్రచారం నడుస్తుంది. అవును సార్. సో ఇంతకుముందు తీవ్రవాద సంస్థలు ఎక్కువగా ఆయుధాలను ఉపయోగించేవి, కానీ ఇప్పుడు యువతను రిక్రూట్ చేసుకోవడంలో ఈ తీవ్రవాద సంస్థలు ఆయుధాల కంటే కూడా ఎక్కువగా భావజాల ప్రచారాన్ని ప్రసార సాధనంగా మార్చుకుంటున్నాయా? ఖచ్చితంగా. అంటే మానసికంగా వాళ్ళను లోపరుచుకుంటే అదే కదా పాకిస్తాన్ లో ఉన్న అన్ని అనుకోండి, జైషే మహమ్మద్ కాకుండా ఇంకైతే ఇతర తీవ్రవాద సంస్థలు కూడా పూర్తి స్థాయిలో భారత్ వ్యతిరేక ప్రచారం, భారత్ లో ముస్లింల గురించి మాట్లాడుకోవడం, అక్కడ ముస్లింల గురించి దిక్కులేదు కానీ మాట్లాడడం, అట్లాగే భౌగోళికంగా స్వాధీనం చేసుకునే క్రమంలో యాక్షన్ అంటే క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి వస్తుంది. ఇదైతే భావిపులో తీసుకొస్తానికి ఏముంటది, వాళ్ళు ఏ రకంగా ప్రచారం చేస్తూ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని, ముఖ్యంగా భారత్ వ్యతిరేక ప్రచారాన్ని చేస్తుంది. దానికి పాకిస్తాన్ ప్రభుత్వం గట్టి ఊతమిస్తుంది కనుకనే, గట్టిగా ప్రయత్నం చేస్తుంది కనుకనే మనం పహల్గామ్ సంఘటన తర్వాత మళ్ళీ మనం దాడులు చేసి ఒక 6-7 స్థానాల మీద దాడి చేసింది. ఇటీవల పాకిస్తాన్ మరింత ప్రమాదంలో పడుతుందా అనిపిస్తుందమ్మా. ఇప్పుడు ఇటీవల పాకిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అసీం మునీర్ ఎవరైతే సైన్యాధ్యక్షుడు ఉన్నాడో 27వ రాజ్యాంగ సభ ద్వారా ఇప్పుడు ఆయనకు పూర్తి సర్వ సైన్యాధికారాలు అప్పచెప్పారు. అంటే ఒక దేశ అధ్యక్షుడికి ఎలాంటి హోదా ఉంటుందో దాన్ని ఇవాళ త్రివిధ దళాల మీద అసీం మునీర్ కు ఇవాళ నిన్న 27వ రాజ్యాంగ సభ ద్వారా సిడిఎఫ్ చీఫ్ మన డిఫెన్స్ ఫోర్సెస్ మీద ఆయన ప్రధాన అధికారిగా నియమించుకున్నారు.
2030 నవంబర్ వరకు ఆయన పదవిలో ఉంటారు. 25 నుంచి 30 దాకా. మొన్నే రాజ్యాంగ సవరణ పార్లమెంట్ లో పాస్ అయింది. అంటే మెల్లమెల్లగా అధికారికంగా సైన్యం చేతిలోకి పాకిస్తాన్ ప్రభుత్వం వెళ్ళిపోయింది. అంటే ఇంకా ఈ జైషే మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థకు పెద్ద ఎత్తున ఊతం లభించినట్టే లెక్క అంటుంది. ఎందుకంటే కనీస ప్రజాస్వామ్య పాలకులైన పరువుల కోసమన్నా, లేకుంటే ఐక్యరాజ్య సమితి పక్కన పెడతాం, వివిధ దేశాల కోసమన్నా కూడా కొంత ప్రజాస్వామ్యంగా నడుచుకునే అవకాశం ఉండే. కానీ అసీం మునీర్ ఇప్పుడు పూర్తిగా దేశాధ్యక్ష స్థానాన్ని కూడా ఆక్రమించుకున్నట్టు లెక్క. దేశాధ్యక్షుడికి ఉండాల్సిన అధికారాలు మొత్తం అసీం మునీర్ కేవలం ఒక సైన్యాధ్యక్షుడికి, ఒకటే దళానికి అధ్యక్షుడిగా ఉన్న ఆర్మీకి ఉన్న ఆయన, నేవీకి అట్లానే ఎయిర్ ఫోర్స్ కూడా కలిపి ఈ మూడు దేశాల మూడు త్రివిధ దళాల దానికి అయిండు. దాంతోపాటు ఇంకొక పెద్ద ప్రమాదం ఉంది. అణుశక్తి కూడా ఆయన చేతిలో వెళ్ళిపోయింది. అంటే అమెరికా అధ్యక్షుడు కదా, ఒక మీటర్ నొక్కితే తన బెడ్రూమ్ లో కూర్చొని మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తి ఎట్లా వచ్చిందో, ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న అణుబాంబులు అన్ని కూడా వారికి సంబంధించిన అన్ని కూడా అసీం మునీర్ చేతిలో వెళ్ళిపోయింది. పిచ్చివాడి చేతిలో రాయిలాగా అసలు ప్రభుత్వంలో ఉండాల్సిన రాష్ట్రపతి అధికారులు పోయినాయి. రాష్ట్రపతి ఉంటాడు అక్కడ, అధ్యక్షుడు ఉన్నాడు అక్కడ, కానీ అధ్యక్షుడు మాట ఎవరు దిగినారు అయిపోయింది. అట్లాగే ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఉన్నాడు, ఆయన మాట ఎవరు వినరు. కానీ మెల్లమెల్లగా గతంలో ముషరాఫ్ కదా సైన్యంతో తిరుగుబాటు చేసి బుట్టోని దించేసి ఎట్లా అధికారులు తీసుకొచ్చి వచ్చిండో, ఇవాళ అసీం మునీర్ పూర్తిగా ఇవాళ పాకిస్తాన్ సైన్యాన్ని, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తన ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. అంటే ఈ పాకిస్తాన్ ప్రభుత్వం పేరుకు మన షహబాజ్ షరీఫ్ ఉన్నా, లేకుంటే అసీం మునీర్ ఉన్నా కూడా వీళ్ళందరి జుట్టు ఎవరి చేతులు ఉందని తీవ్రవాద చేతులు. అంటే జైషే మహమ్మద్ లాంటి దుర్మార్గమైన తీవ్రవాద సంస్థ కార్యకలాపాలు పెరిగినాయి. భావపరంగా పెద్ద ఎత్తున వాళ్ళ ప్రసంగాలు పెద్ద ఎత్తున ప్రచారం కావడానికి కారణం కూడా ఇప్పుడు ఇటీవల పాకిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలనే. అవును సార్. సో అలాగే మసూద్ అజర్ కుటుంబ సభ్యుల మరణాలని త్యాగంగా చూపిస్తూ యువతను ఆకర్షించే ప్రయత్నం అనేది ఎంతవరకు ప్రమాదంగా మారుచు? మంచి ప్రశ్న. ఎందుకంటే ప్రజలు రెచ్చగొట్టాలంటే ఇప్పుడు ప్రతిదీ కూడా వారి త్యాగదానం చూపించారు. మహమ్మద్ అజర్ మాత్రం బతికే ఉన్నాడు, వారి కుటుంబం ఎంత త్యాగం చేసిందో చూడండి. అప్పుడు మన దాడులప్పుడు అసలు మా కుటుంబ సభ్యులను చంపేసిన దాన్ని ఒక త్యాగంగా మన కుటుంబం త్యాగం చూపెడుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఇవి రీసెంట్ వీడియోలు కూడా కావచ్చు. ఎందుకంటే వీడియోలు పాతవైనా సరే ఒకటో రెండో కొత్త అంశాలు చేసి ఇవాళ సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత జైషే మహమ్మద్ చీఫ్ ఇప్పుడే ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతున్నట్టు కూడా చూస్తున్నాం కదా. మనం చాలా మంది ప్రముఖులతో మన ఫోటోలు దిగినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడుతున్నప్పుడు వారు అన్న మాటలు కూడా వాళ్ళ నోట్లు పెట్టి మనం వాళ్ళ వీడియోలు చెప్పినట్టే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని చేస్తున్నారు. దానిలో ముఖ్యంగా ఇదైతే తమ కుటుంబ సభ్యుల త్యాగం పెద్దది అని చెప్పి చూపించే ప్రయత్నం, ఇది భావపరంగా వాళ్ళ ఉద్రిక్తతను రెచ్చగొట్టడం, ప్రజలను కొంచెం భావోద్రేకానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నాను. దీని ద్వారా సక్సెస్ అవుతున్నాను. ఎందుకంటే ఒక దగ్గర కాదు, పాకిస్తాన్ లో కానీ, ఇటు పక్కన ఆక్రమిత కాశ్మీర్ లో కానీ, దాంతో పాటు మనకు జమ్మూ కాశ్మీర్ మన భారత భూభాగంలో జమ్మూ కాశ్మీర్ లో కూడా ఈ ప్రసంగాలకు అడ్డు లేదు కదా. ఎందుకంటే వాటిని గాలిలో ప్రసారం చేస్తారు కనుక ఎక్కడి నుంచి అయినా ప్రసారం చేసి వినే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల కొత్తగా రిక్రూట్మెంట్ కోసం ఈ దుర్మార్గ ప్రయత్నం చేస్తున్నారని కనిపిస్తుంది. అంటే ఇప్పుడు దాదాపుగా ఆయన సంస్థ స్థాపించి మన దగ్గర తీవ్రవాద కార్యకలాపాలు స్థాపించి అవన్నీ చేస్తే 40 ఏళ్ళ 35 ఏళ్ళు దాటుతుంది. 35 ఏళ్లలో చూసుకుంటే అనేక కార్యక్రమాలు జరిగినాయి కదా. ఈ 35 ఏళ్ల తర్వాత వచ్చిన యువత జెన్జీ ఉన్నది కదా, వాళ్ళను మభ్యపెట్టడానికి ఈ ప్రసంగాలు వినియోగిస్తున్నారు. అంతేందుకు మనం 2016 నవంబర్లో మనము నవంబర్ 16 నాడు మనము పెద్ద నోట్లు రద్దు చేసినాం. దానికి కారణం ఏమిటి? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండుకుంటూ మన జమ్మూ కాశ్మీర్ లో సైన్యం మీద రాళ్లు విసిరే వాళ్లకు 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు ఇచ్చేవాళ్ళు వీళ్ళు. కనుక వాటిని నిరోధించాలంటే నల్లధనం పక్కన పెట్టండి, ఖచ్చితంగా మన పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల మంచి ఫలితం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డబ్బులతో కాదు, భావోద్రేకాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఈ ప్రసారం చేయడం ద్వారా కొత్తగా యువతను రిక్రూట్మెంట్ కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా యువత పోరాడుతుంటే, యువత కొంచెం పక్కకు తప్పుకుంటుంటే ఈ జైషే మహమ్మద్ అనే సంస్థ పాకిస్తాన్ అండతో, అంటే యాక్చువల్ గా పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ అండతోనే, వాళ్ళ ఇంటెలిజెన్స్ అండతోనే ఇవన్నీ కొనసాగిస్తుంది. దీనిలో మీరు అన్నట్టు పూర్తిగా వారి కుటుంబ సభ్యుల త్యాగాల్ని వేణువులో పొగుడుతూ కొత్తగా ఇప్పుడు మహమ్మద్ అజర్ మీద ఫోకస్ చేస్తూ వారి ప్రసంగాల పట్ల
ఇప్పటి యూత్ ఇప్పటి తరం ఆకర్షితులయ్యేలాగా చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తరం మారుతున్న కొద్దీ యువత స్వరం కూడా మారుతుంది. అంటే తీవ్రవాదం ఎందుకులే అనే పరిస్థితి వస్తున్నది. మన బతుకు మనం బతుకుదామని. అటువంటి వాళ్ళని రెచ్చగొట్టడానికి ఆ కుటుంబ సభ్యుల మరణాన్ని కూడా త్యాగతనుడిగా చిత్రీకరించుకుంటూ ఏదైతే ప్రచారం చేస్తామని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ మీకు. సో ఈ విధంగా యువతను త్యాగం అలాగే ప్రతీకారం పేరుతో రిక్రూట్ చేయడాన్ని భారత్ ఎలా అడ్డుకోవాలి? మన ఊహలు మనకున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఆనాడు మనం జైల్లో పెట్టిన మహమ్మద్ అజర్ను విడిచిపెట్టడానికి ప్రధాన కారణం ఆనాడు సత్ వాజ్పేయి గారు ఉన్నా ఎవరున్నా ప్రధానమంత్రి పెట్టి ప్రజల ప్రాణాల కంటే ఎక్కువ కాదు విడిచిపెట్టాం. కానీ ఆ తర్వాత మన దౌత్య నీతి ద్వారా అటువంటి తీవ్రవాదిని మనం రప్పించుకోలేకపోయినామంటే ఆనాడు ఆఫ్ఘనిస్తాన్, ఇవాళ మనకు ఆఫ్ఘనిస్తాన్ మన సహాయం పొందుతుంది. కానీ ఆనాడు ఆఫ్ఘనిస్తాన్ లో కాందహార్ ఇది డ్రామా జరిగిందంతా కూడా ఆనాడు విడిచిపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వారిని సంహరించలేకపోయినామంట. వారి కుటుంబ సభ్యులు చనిపోయారు మన ఆపరేషన్ సింధూర్ తర్వాత, కానీ ఆ అజర్ను చంపలేకపోయినామా. అందుకని ఇప్పుడు ఏమైందంటే శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దు అన్నప్పుడు అజర్ లాంటి వాడిని చంపడమే ప్రధాన ఉద్దేశం, ఇంకోటి ఉందా. అట్లాగే ఇంకా ఇతర తీవ్రవాద సంస్థలకు మాకు సంబంధం లేదనుకుంటున్నా పాకిస్తాన్ బుకాయిస్తున్నది. జైషే మహమ్మద్ సంస్థతోని పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ప్రభుత్వం సంబంధాలు ఉన్నాయి. అసలు జైషే మహమ్మద్ ఇతరత్ర లష్కర్-ఇ తోయిబా ఇట్లాంటి సంస్థలతోని పూర్తిగా పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ తీవ్రవాదులందరూ కలిసి సైన్యం మీద ఒత్తిడి చేస్తున్నారు. ఒత్తిడిలోనే ఈ పని చేస్తున్నాం. అందుకని ఇప్పుడు అంతర్జాతీయ సమాజం కూడా ఇటువంటి దాన్ని ఎండగట్టాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి ప్రచారాన్ని ఇప్పుడు రష్యా కానీ, అమెరికా కానీ, కెనడా, ఆస్ట్రేలియా, మన దేశం, పాకిస్తాన్ కూడా ఈ సంస్థ నిషేధించింది కదా. నిషేధిత సంస్థ కార్యకలాపాలను ఎక్కడ కొనసాగించలేదు. మత తీవ్రవాదం, ముఖ్యంగా ఇస్లామిక్ తీవ్రవాదానికి గురి కాని దేశం ఏది లేదు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడి చేసి వీళ్ళు పాకిస్తాన్ ప్రజలు కూడా చంపిన సందర్భం చూసినాం కదా మనం. అంటే తీవ్రవాదానికి ఇప్పుడు పిచ్చివాడి చేతుల్లో రాయదు, ఎవరైనా చంపొచ్చు. కనుక ఈ ఇస్లామిక్ తీవ్రవాదం ప్రచారం చేస్తున్న జైషే మహమ్మద్ లాంటి సంస్థను నిషేధించడమే కాకుండా అటువంటి కార్యకలాపాలను అరికట్టాల్సిన బాధ్యత ఆ గడ్డ మీద చేస్తున్నారు కనుక పాకిస్తాన్ మీద ఉంది. అందుకని మన ప్రయత్నం మనం ఏం చేస్తున్నామంటే ఇటువంటి సంస్థలు నిషేధించే క్రమంలో వాళ్ళ కార్యకలాపాలు అరికట్టమని పాకిస్తాన్ కోరుతున్నాం. మన వ్యూహం మనకు ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఒకవేళ అజారంతో బయటపడితే మాత్రం చంపడానికి మనం ఏమి వెనకాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అంతర్జాతీయ చట్టాలు ఇవన్నీ కూడా భూభాగంలోకి వేరే భూభాగంలో పోవడం ఇవన్నీ కొంచెం సమస్యలు అవుతున్నాయి మనకు. అంతేందుక మన 1999లో మనకు విమాన హైజాకింగ్ కేసులో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మనకు అనుమతి ఇయ్యలేదు. మనం ఏమన్నామంటే ఆ తీవ్రవాదులను అటాక్ చేస్తాం మీరు కొంచెం మాకు అనుమతి ఇస్తే అంటే మా దేశ భూభాగం మీద వేరే దేశం వాళ్ళ చంపడానికి మేము ఇష్టపడమని ఆఫ్ఘనిస్తాన్ చెప్పింది. లేకపోతే ఆనాడే అజర్ పని కథం అయిపోయింది. అంటే ఇక్కడ మన భారతదేశంలో జైల్లో ఉన్నాడు కనుక ఆయన తమ్ముడు వాళ్ళందరూ అప్పుడు దాన్ని హైజాకింగ్ పాల్పడ్డారు, చంపేసేవాళ్ళు. కానీ మన ప్రజల భద్రత, మన ప్రయాణికుల భద్రత, మనొక్క ప్రయాణికులు కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7-8 దేశాల మంది ప్రజలు ఉంటారు అప్పుడు, ఏది మన ప్రయాణికులు ఉన్నారు కనుక దాని దృష్ట్యా మనం విడిచిపెట్టినామంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పాకిస్తాన్ లోని ప్రతి తీవ్రవాద సంస్థ అడుగుల్ని మనం లెక్క పెడుతున్నాం. ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన జైషే మహమ్మద్ చీఫ్ కూడా ఏం మాట్లాడుతున్నా చూస్తున్నాం. వాటి పాత వీడియోలు, కొత్త వీడియోలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వం అండ లేకుండా ఇది జరగదు కనుక పాకిస్తాన్ కు నిరసన కూడా జరుగుతున్నాం. కానీ పాకిస్తాన్ లో ఇప్పుడు జరుగుతున్న రెండో పరిణామం ఏదైతే ఆసిమ్ మునీర్ పూర్తి స్థాయిలో ఒక సైన్యాధ్యక్షుడిగా కాస్త ఇవాళ పాకిస్తాన్ రాష్ట్రపతికి ఉండాల్సిన అధికారాలను మొత్తం కైవసం చేసుకోవడంతో మనం జాగ్రత్తగా గమనిస్తున్నాం. రేపొద్దున ఏ క్షణమైనా సరే ఈ తీవ్రవాద సంస్థే కాదు, పాకిస్తాన్ కూడా ఈ మధ్యన చూస్తున్నాం ఏదైతే సింధు నది జలాల విషయంలో తీవ్రంగా మాట్లాడుతుంది. అక్కడ అధ్యక్షుడు కానీ ప్రధానమంత్రి కానీ ఆసిమ్ మునీర్ అయితే ఆయన మాటకు అడ్డు లేదు, మేము ఊరుకోము రక్తం భావిస్తామని మాట్లాడుతున్నారు. కనుక ఇది గుమ్మనంగా మన సైనిక వ్యవస్థ గుర్తిస్తున్నది. దీన్ని బట్టి రేపు యాక్షన్ ఉంటుంది అనుకుంటున్నాను. వాళ్ళు శిశుపాలను తప్పుల్లాగా 1కి 10 100 చేస్తున్నారు. 100 తప్పులు పూర్తి అయినాక ఖచ్చితంగా మనం ఎట్టి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉంటాం. ఇటువంటి తీవ్రవాద సంస్థల పట్ల మనం కఠినంగానే ఉంటాం. అందుకని మొన్న శ్రీనగర్ లో 15 ఆగస్టు 26 జనవరి సరిగ్గా జరుపుకోలేని పరిస్థితి ఉంటుంది. కానీ మొన్న 15 ఆగస్టు కానీ ఎంత ప్రమాణంగా జరుపుకోవడం చూసింది కదా మనం. అక్కడి పాలకులు కూడా మరిండు 370 ఆర్టికల్ రద్దు అయిన తర్వాత కొంతవరకు శ్రీనగర్ లో అట్లానే జమ్మూ కాశ్మీర్ లో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. రాజకీయ విభేదాలు ఉన్నా కూడా అక్కడి పాలకులు కూడా భారత ప్రభుత్వాన్ని సహకరిస్తున్నారు. ఇది ఇట్లా కొనసాగితే మాత్రం నా ఉద్దేశం ఏంటంటే దీనికి అంతిమ పరిష్కారం ఒకటే, జమ్మూ కాశ్మీర్ లోని మన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ పిచ్చి పనులు ఎవరైతే చేస్తున్న పిచ్చి పనులు దోహదపడతాయి. ఆ తప్పు వాడు ఇంకొక తప్పు స్టెప్ వేస్తే
తప్పనిసరిగా మనం ఆక్రమిత కాశ్మీర్ను కూడా స్వాధీనం చేసుకుంటే ఇప్పటికే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు అక్కడి నుంచి వాళ్ళు పెద్ద ఎత్తున విద్యుత్ మాది, వనరులు మావి, మాకేమో కరెంట్ ఉండదా, ఉత్పత్తి మాది అని చెప్పి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళు పూర్తిగా చేస్తున్న పిఓకే ప్రజలు. దాన్ని మనం ప్రజల తిరుగుబాటును ఆసరా చేసుకొని మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను మనం స్వాధీనం చేసుకున్నప్పుడు మాత్రం కొంతవరకు పరిష్కారం వస్తేనే. అలాగే భారత్లోని జైషే ప్రభావిత మాడ్యూళ్లు సంస్థ పేరుతో కాకుండా భావజాలం పేరుతో పనిచేయడం వల్ల భారత భద్రతా సంస్థలకు ఎలాంటి కొత్త సవాళ్లు ఎదురవునున్నాయి? మంచి ప్రశ్న. నా ఉద్దేశం ఇది కూడా కరెక్ట్. ఏం చేస్తున్నారంటే జైషే మహమ్మద్ అనే పేరు ఎక్కడ రాకుండా ఆ భావజాలం ఏమిటది? ఇండియా పూర్తిగా వ్యతిరేకం, ఇస్లామిక్ రాజ్యం చేద్దామని, అట్లానే ఇండియాను మొత్తం స్వాధీనం చేసుకోవాలి, మా భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవాలి, జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెట్టాలి అని ఇస్లామిక్ తీవ్రవాదకు ప్రోత్సహిస్తున్న భావజాలం ఏదైతుందో ఆ జైషే మహమ్మద్ అనే బ్రాండ్ లేకుండా వాళ్ళు ముస్లింలను రెచ్చగొట్టడానికి, ముఖ్యంగా ముస్లిం యువతను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన దేశ ప్రజలు ముఖ్యంగా ముస్లింలు దీన్ని ఇటువంటి దుర్మార్గాన్ని గమనించాలి. నా ఉద్దేశం ఏంటంటే అటువంటి తీవ్రవాద చర్యలు మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రజల సంగతి చూస్తున్నాం కదా, వాళ్ళ తీవ్రవాద చర్యలు ఎట్లా ఉందో చూస్తున్నాం కదా. కనుక పాకిస్తాన్ ప్రజలు ఏ దుర్మార్గంగా ఎంత కునారిల్లిపోతున్నా అంతకంటే అధ్వానం అవుతారు అని పాకిస్తాన్ మన ఇండియాలో ఉన్న ముస్లింలకు అందరికీ తెలుసు. 90% మంది ముస్లింలకు తెలుసు. మన పాకిస్తాన్ లాంటి దేశంలో ఉంటే ఏమయ్యే వాళ్ళం, ఎట్లా ఉండేవాళ్ళం వాళ్ళకు తెలుసు కదా. కనుక మామూలు సామాన్య కొంచెం జ్ఞానం ఉన్న ముస్లిం ఎవరు కూడా ఇటువంటి దానికి ప్రభావం లోను కాదు. కానీ యువత తొందరగా మోసపోయేది కదా యువతనే. కానీ మాత్రం అంటారు తొందరగా ఆవేశపడేది యువతనే, తొందరగా మోసపోయేది యువతనే, తొందరగా తిరగబడేది కూడా యువతనే. కనుక వాళ్ళకు ఏ భావజాలం నూరిపోస్తుందో దాని ప్రకారం పడిపోతారు. కనుక భారతీయ ముస్లిం యువతను ముఖ్యంగా కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయ ముస్లింలుగా అనుకున్నాను నేను. ఇటువంటి దుర్మార్గమైన ప్రచారాన్ని జైషే మహమ్మద్ పేరు కాకుండా అటువంటి ఆ భావజాలాన్ని ప్రచారాన్ని ఆ పేరు మీద కాకుండా ప్రచారం చేస్తున్న దాన్ని మనం ఇప్పటికే గుర్తించడం, అటువంటి వీడియోలను నిషేధించడం, అటువంటి వీడియోలను రాకుండా చేస్తున్నాం. కానీ ఇవాళ ప్రపంచమే ఒక విగ్రామంగా మారిపోయిన సందర్భంలో ఎంత నిషేధించినా ఎక్కడి నుంచో దగ్గర నుంచి ప్రసారం అవుతూనే ఉంటాయి, ఆ అజ్ఞాతంగా చేరవేస్తూనే ఉంటారు. కనుక అటువంటి వినే వాళ్ళని గమనించి మనం దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మనకు రకరకాల యాప్స్ అయితే నిషేధిస్తున్నాం కదా. కానీ కొత్త మార్గాల ద్వారా అంటే 100 దరిద్రాలకు అవంత కొట్టుకుపోయారంట కదా. కొత్త మార్గాల ద్వారా జైషే మహమ్మద్ ప్రసంగాలను, ఆ సంస్థ లక్ష్యాలను ఆ పేరు మీద కాకుండా వేరే ప్రచారం చేస్తున్నారు. కనుక కొంత లిబరల్ ముస్లిమ్స్ బాగా గుర్తించాలి ఇటువంటి దాన్ని. తమ పిల్లలు ఇటువంటి ప్రభావం గురి కాకుండా చూడాల్సిన బాధ్యత భారతీయ ముస్లింలకు ఉంది. భారతీయ ముస్లింలు అంటే ఇంక్లూడింగ్ ఒక జమ్మూ కాశ్మీరే కాదు, భారతదేశంలోని ఇతర ముస్లిం సంస్థలు కూడా దీన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయని, జైషే మహమ్మద్ భావజాలాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయని కూడా ఆరోపణ ఉంది. అటువంటి సంస్థలు ఏమంటే వాటిని నిషేధించాల్సిన బాధ్యత కూడా మన భారత ప్రభుత్వం మీద ఉందని. సార్, మొత్తంగా చూస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత జైషే మహమ్మద్ బలహీనపడిందా, లేక ప్రత్యక్ష ఉగ్ర చర్యల నుండి డిజిటల్ భావజాల ప్రచారం వైపు వ్యూహం మార్చుకుందా? మీరు అన్న రెండోదే ఏమైతుందంటే ప్రత్యక్ష చర్యలకు దిగాలంటే సైన్యం పెద్ద అవరేది. అంటే ప్రత్యక్ష చర్యలు అంటే భారతదేశం తలపడేది తెలియదు. కొండను ఢీకొడితే ఏమైతే కొండకు తల కొట్టుకుంటే తల పగిలిపోతుంది కదా. మళ్ళీ అందుకని మీరు చెప్పింది చేస్తున్నారు. రెండోది డిజిటల్ యుగంలో భావజాల ప్రచారం చేద్దాం అనుకుంటున్నారు. ప్రత్యక్ష చర్యల కంటే మనిషిని మార్చడం వల్ల, భావజాలను మార్చడం వల్ల ఇస్లామిక్ తీవ్రవాదానికి వాళ్ళు ఆకర్షితులై వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉండేటట్టు వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే మనిషిని మోల్డ్ చేసుకున్న తర్వాత మనిషి ఏం చెప్తే తింటాడు కదా కంప్యూటర్ లాగా. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పటి యువతను డిజిటల్ భావజాలం ద్వారా, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఆ ఒక్క జైషే మహమ్మద్ అనే ఒక పేరు, ఆ బ్రాండ్ లేకుండా సేమ్ అదే భావజాలాన్ని ఒక లిబరల్ గా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని లోటు కాకుండా ఉండాలంటే మన భారతీయ ముస్లింలు కానీ భారతీయ దేశంలో ఉన్న ఇటువంటి తీవ్రవాద కార్యకలాపాలు కొందరు హిందువులు కూడా ఉండొచ్చు. ఎందుకంటే డబ్బు కాశపడిన వాడు ఎవరు ఉన్నాడు కదా. అదేమంటే మతం మార్చి వాడిని డబ్బు కాశపట్టేట్టు చేసి కూడా ఇటువంటి పనులు చేస్తున్నారు. కనుక భారతీయ ముస్లిం సమాజం ఖచ్చితంగా మేల్కొనాలి. ఇది కనుక పెద్ద ఎత్తున ఈ భావజాల విప్లవం కనుక వాళ్ళు తీసుకొచ్చుకుంటే రేపు మన ఇండియా ఉనికికి ప్రమాదకరం ఉంటుంది. ఎందుకంటే భారత ప్రభుత్వం సహకరించాలి. ముఖ్యంగా పంజాబ్, అట్లానే మనకు గుజరాత్లోని మన అటుపక్క సరిహద్దులు ఉన్న వ్యక్తులు కానీ, ఇటుపక్కన జమ్మూ కాశ్మీర్లో కానీ కొంచెం ఈ ముస్లిం సమాజం జాగ్రత్త తీసుకోవాలి. అక్కడికే పరిమితం కాదు. భావజాల విప్లవానికి ప్రత్యక్షంగా దేశానికి దూరంగా సరిహద్దుగా ఉండాల్సిన అవసరం లేదు. దేశం మొత్తం ఏ మూలనున్నా కానీ జైషే మహమ్మద్ భావజాలాన్ని
ఈ ముస్లింలలో ఇంజెక్ట్ చేయడానికి, ముఖ్యంగా ముస్లిం యువతలో ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. అది మద్రాసు కావచ్చు, కలకత్తా కావచ్చు. నేను చెప్తున్నా స్పష్టంగా, అంటే పాకిస్తాన్ బార్డర్లో ఉన్నదే కాదు, అది ఢిల్లీ కావచ్చు, లేకుంటే హైదరాబాద్ కావచ్చు, ఏదైనా సరే ఇటువంటి భావజాలను డెవలప్ చేసుకుంటూ ముస్లింల యువతను మార్చడానికి ప్రయత్నం చేస్తున్న దీన్ని ఒక రకాల లవ్ జిహాద్ ఎట్లనో ఇది భావజాల జిహాదీ లాంటిది. భావాలను అంటే జైషే మహమ్మద్ భావాలను, వాళ్ళ తీవ్రవాద చర్యలను, వాళ్ళ తీవ్రవాద ఉద్దేశాలను ముస్లిం యువతలకు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సోషల్ మీడియా బాగా సహకరిస్తుంది కనుక మనం సోషల్ మీడియా యాప్స్ ను కూడా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. అంటే జైషే మహమ్మద్ పేరు పెట్టకుండా ముస్లింలందరూ ఒకటి కావాలి అని జస్ట్ లిబరల్ గా ముస్లింలను మన కన్వర్ట్ చేసుకుంటూ మెల్లమెల్ల ఏం చేస్తారంటే చివరిలో ఆ భావజాలం చెప్తున్నారు. అంటే ఎక్కడైనా మొత్తం వీడియో చూడకుండా నేను గమనిస్తుంది ఏంటంటే మొత్తం వీడియోలో మొదట్లో అట్లా ఉండదు, కానీ మెల్లమెల్లగా తీసుకెళ్లి పీక్ అంటే పతాక స్థాయి క్లైమాక్స్ తీసుకెళ్లి మొత్తం మీద జైషే మహమ్మద్ ఏదైతే చెప్తుందో ఇస్లామిక్ తీవ్రవాదాన్ని, ముఖ్యంగా భారత్ను మనం మళ్ళీ స్వాధీనం చేసుకోవాలి అనే దాని భారతను ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి అనే ఒక దుర్మార్గమైన భావజాలాన్ని వాళ్ళు చివరిలో చెప్తున్నారు. ఒక్కోసారి మధ్యన చెప్తున్నారు. అంటే మనకు తెలియకుండా, అంటే మనం చేదు మందుని చక్కెర గుళికలు పెట్టినట్టు వాటి ముందు వెనక, అంటే మనం వీడియో వినని వారికి పూర్తిగా చూడని వారికి తెలవకుండా చేస్తున్నారు. పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఇంటెలిజెన్స్ మాత్రం మన ఇంటెలిజెన్స్ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పూర్తి స్థాయిలో ఇవన్నీ ప్రభావం గమనిస్తుంది. పాకిస్తాన్ లో జరిగే ప్రతి చిన్న మన పరిణామాన్ని కూడా మనం గమనిస్తున్నాం. చర్య తీసుకునేటప్పుడు వెంటనే తెలియదు. ఇంటెలిజెన్స్ పూర్తి రహస్యంగా ఉంచాల్సింది కనుక మన మన పాకిస్తాన్ లో జరిగే పరిణామాలు కానీ, ఈ జైషే మహమ్మద్ కార్యకలాపాలను కానీ మనం నిశ్చయంగా గమనిస్తున్నాం. జాగ్రత్తగానే ఉంటున్నామని నా ప్రశ్న. సార్, చివరగా తీవ్రవాద సంస్థల ఆన్లైన్ ప్రచారాన్ని అడ్డుకోవడంలో భారత్ ముందుగా ఏ అంశంపైన దృష్టి పెట్టాలి? అంటే కంటెంట్ని తొలగించడమా, లేకపోతే నిఘా వర్గాల నెట్వర్క్ను ఛేదించడమా? సమాచారం ఎక్కడి నుంచి వ్యాప్తి చెందుతుంది మొదలు మూలాలు కనుక్కోవాలి. ఇప్పుడు మనము 4వ 5వ వ్యక్తిని పట్టుకున్నాం అనుకోండి, నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. కనుక దీని మూలాలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే జైషే మహమ్మద్ భావజాలాన్ని కొంచెం కన్వర్ట్ చేసి ఎట్లా దాన్ని ప్రసారం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది కదా, ఎట్లా చేస్తున్నారు. యాప్స్ నిషేధించడం మార్గం అయిపోవచ్చు, కానీ ఏ రకంగా ఇది గాలిలో వచ్చేది కదా నా ఉద్దేశం. తీవ్రవాద కార్యకలాపాలు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా అంటే మనం చంపేయచ్చు అక్కడ, కానీ భావజాలాన్ని చంపలేం కదా. కనుక ఇస్లామిక్ భావజాలానికి తీవ్రవాదాన్ని ప్రోత్సహించే క్రమంలో మూలాలు ఎక్కడిని వెతకాలి. ఖచ్చితంగా మూలాలు పాకిస్తాన్ లో ఉన్నాయి. పాకిస్తాన్ లో దౌత్య నీతి సరిపోతుంది. పాకిస్తాన్ లో దౌత్య నీతి ఏం సరిపోతుంది? ఇప్పుడు ఆసిఫ్ మునీర్ లాంటి మన సైన్యాధ్యక్షుడిని తీసుకుపోయి అమెరికాలో నిందిస్తుంటే అమెరికా ప్రెసిడెంట్, మరి అమెరికా కూడా నష్టమైన ట్విన్ టవర్స్ ఎందుకు కూలి? ఆఫ్ఘనిస్తాన్ మన తీవ్రవాదం కదా, ఇస్లామిక్ తీవ్రవాదం కదా. వాళ్ళకి అనుభవానికి వచ్చిన తీవ్రవాదం అనుభవానికి వచ్చిన వాళ్ళ పక్కలో పల్లెలాగా అమెరికా లాంటి దేశం వాళ్ళకి సహకరిస్తుంది. పాకిస్తాన్ ఎట్లా సహకరిస్తుంది? కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే ఆపర నిషేధంతో పాటు ఇది రహస్యంగా ఎట్లా వస్తుంది, ఏ మార్గాల ద్వారా వస్తుంది అని పాకిస్తాన్ లో ఉన్న మూలాలను ఛేదించినప్పుడు సాధ్యమవుతుంది. దీనికి మరొక ఆపరేషన్ సింధూర్ లాంటిది అవసరమవుతుందా నాకు అనిపిస్తుంది. కానీ ప్రత్యక్ష చర్య తిరగాలంటే దానికి కార్యకాల సంబంధం ఉండాలి కదా. మన ఆపరేషన్ సింధూర్ తర్వాత 6 బృందాలను మొత్తం ప్రపంచవ్యాప్తంగా పంపి, ఇంక్లూడింగ్ శశిధర్ లాంటి కాంగ్రెస్ వ్యక్తిని కూడా పంపి అమెరికాకు పంపి మేము ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందని సహేతుగా వివరించుకున్నాం. కనుక నేను ఏమంటున్నానంటే ఈ భావజాల విస్తరణ ఏది జరుగుతుందో దీని భారత ప్రభుత్వం ముఖ్యంగా మన సైన్యం గమనిస్తుంది. గమనించి ఈ ప్రజల్లో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద దేశాలు ఎండగట్టాలి. ఎండగట్టిన తర్వాతనే యాక్షన్ కోరుకుంటారనుకుంటున్నాను. నిషేధం, యాప్స్ నిషేధంతో పాటు యాప్స్ కు మూలం ఎక్కడి నుంచి ఉన్నది, ఏ దేశం నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వాళ్ళు చేస్తున్నారు. ఒక్కోసారి పాకిస్తాన్ నుంచే కాకుండా పాకిస్తాన్ అనుకూలమైన టర్కీ లాంటి దేశం నుంచి కూడా రావచ్చు చూస్తున్నాం. టర్కీ అయితే పూర్తిగా మనకు పాకిస్తాన్కి అనుకూలంగా ఉంది. మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా టర్కీ వాళ్ళకే సహాయం చేసింది. ఇవాళ మరి రేపు పొద్దున సోమవారం నాడు టర్కీకి ప్రయాణం చేయండి మన ఆసిఫ్ మునీర్. అక్కడ మరి ఏం కుట్రలు అంటారో తెలియదు కనుక మిగతా సహకరిస్తున్న ముస్లిం దేశాలను కూడా మనం ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇది ఒక్క బహుముఖంగా, అంటే మనం ఒకే రకంగా పోతే రావాలి, బహుముఖంగా మనం అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఎండగట్టడం, ఈ తీవ్రవాద కార్యకలాపాలు చేస్తున్న వాళ్ళను అరికట్టడానికి చంపడం కంటే భావజాలాన్ని చంపే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా భారతీయ ముస్లింలలో భారతదేశ పట్ల గౌరవం ఇవి పెరిగేటట్టు చేయాలి. యువత అక్కడ ఆర్థిక ఆకర్షితం కాకుండా చూడాల్సిన బాధ్యత మన సైన్యంది, భారత ప్రజలది కూడా, మనందరిది. అవును సార్. సో స్పెషల్ డిబేట్లో పాల్గొని మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.